ఒక్క నిమిషం ఫోన్ ఎదురా బ్రో బయట ఫోన్ బ్రో బయట వెళ్తురు వచ్చిందా పోనీ అమ్మ 7:35 8 అయిందిరా. ఏ బాయ్స్ నువ్వు పడకయ్యా. ఓ రే వర్షం కూడా పడుతుంది కదా. మంచు పడుతున్నట్టుంది బ్రో. మన ఇదేంటి క్లాస్కి వర్షం కాదా అది? అది మంచు బ్రో. నడవాలన్నా ఇప్పుడు. ఓహో తెల్లారింది. ఏ బాయ్స్ కమాన్ ఎవరా గుర్రా రే అఖిలేష్ మిలేన్ బే ఏ ఇంకా బయట చూడు దేవాలే వాకింగ్ వాళ్ళు కమాన్ లే అలారం పెట్టి లేపి దిగినావు కానీ మమ్మల్ని పెట్టిందే నువ్వు పండుకుంటావా వెలుగు లే అఖిలేష్ లే లేమ్మా బే సేపు ఎప్పుడు అంటారు. గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ నైట్ బ్రో. హాయ్ గుడ్ మార్నింగ్. హౌ ఇస్ యువర్ డే? ఇట్స్ వాస్ నైస్ యు నో. ఇప్పుడే బాయ్స్ అంతా లేచారు. ఓహో క్లైమేట్ చాలా చల్లగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే చాలా బెటర్. కానీ సూర్యుడు ఇంకా రాలేదు. మన ఎల్ఫోర్డ్ స్ట్రీట్ బెంజ్ BMW ఫోర్డ్ అన్నీ ప్రీమియం కార్సే ఉన్నాయి. ఇగో అది మన కార్ అని. ఓ సూర్యుడు యాలైంది బిడ్డ, యాడున్నావు? బేగి రారా. నీకోసం వెయిట్ చేస్తున్నారు రా చిన్నపిల్లలు. ఇగో ఇవే మన సామాన్లు, ఇంకా సదరలేదు. ఏమైందిరా? ఏం చేస్తున్నావురా? ఎంతసేపు లోహిత్? పడుకున్నావా? అరే నువ్వు ఇండియాలో అయితే యూకేలో అంతేనారా? మన నార్మల్ రూమ్ కన్నా ఇక్కడ కూడా మనకు సింగిల్ బాత్రూమే ఇచ్చారు కాబట్టి బాత్రూమ్లతో ఎప్పుడైనా ప్రాబ్లమ్సే. ఇండియానే కాదు యూకేలో అయినా బాత్రూమ్ తోని ప్రాబ్లమే. ఇక్కడ కూడా క్యూ కట్టాల్సిందే. అందుకే ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ వద్దు, 2 బాత్రూమ్లు ముద్దు మరుగుదొడ్లు అంటున్నా మా బాబాయ్. ఇదే మా మరుగుదొడ్డి ప్రజెంట్ అయితే. బాబాయ్ అయితే దీంట్లో పడి దొరుకుతున్నాడు. ప్రజెంట్ మనమైతే ఇప్పుడు ప్రజెంట్ బయటికి వెళ్తున్నాం. గోవిల్ మన నేబర్స్ అంతా చాలా రిచ్. BMW, టెస్లా చాలా కార్లు ఉన్నాయి. మొన్ననే తెచ్చామన్నమాట. చౌక ఇవన్నీ కార్లు. ఇక్కడ కార్లే కాదు అన్ని చౌకే. బట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రం చాలా ఎక్కువ. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు పవన్ కళ్యాణ్ వ్లాగ్స్. ఈరోజు మనం Day 2 వ్లాగ్ తీస్తున్నాం. ఏ బాయ్స్ రండ్రా. హాయ్ గాయ్స్. నివాస్. యా బ్రో. అఖిలేష్. యా హాయ్. ఈరోజు మనం అంతా ఈరోజు Day 2 మనది లండన్లో. మనం ప్రజెంట్ అయితే పార్క్కి వాకింగ్ వెళ్తున్నాం. మనమైతే మన స్ట్రీట్ పక్క స్ట్రీట్లోనే మనకు ఒక పెద్ద పార్క్ ఉంది. ఏం పార్క్ రాది? మన మనోహర్ పార్క్. మన తెలుగులో మనోహరి పార్క్ అంట. ఏమంటావు బాబాయ్? అఖిలేష్, వేర్ ఇస్ ద జోష్? జోష్ కాదు, చలికి చచ్చిపోతున్నాం. పొద్దున్నే ఇంకా చూడండి ఎలా వణుకుతుంది, చేయి వణుకుతుంది. బాబాయ్ ఎన్ని డిగ్రీస్ రాయి? తగనం రైస్
5 degrees ఉంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు మనమైతే పార్క్ వెళ్తున్నాం. పార్క్ చూపిస్తాను ఇప్పుడు. కాలు కూడా ఇప్పుడు మనం చూస్తుంది మన ముందు ఉంది మనోహర్ పార్క్. మన తెలుగు భాషలో మనోహరి పార్క్. మనమైతే ఇప్పుడు పార్క్ వెళ్ళి వాకింగ్ చేయబోతున్నాం. బస్సెస్ కూడా వెళ్తున్నాయి. ఏంట్రా ఫ్రోజా ఏంట్రా? మనం మొత్తానికి అయితే మనోహరి పార్క్ వచ్చినాం. ఇది మన కాదు వాలంటైన్స్ పార్క్ అంట. నిన్ననే మార్చిరంట తెలియక సందర్భం. మనమైతే ఈ పార్క్ వెళ్తున్నాం. ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు మనకు. ప్రజెంట్ అయితే వెళ్తున్నాం. చల్లగా ఉంది కానీ చేతులు మాత్రం షేక్ అవుతున్నాయి. ఫ్రిడ్జ్ లో ఉన్నట్టు గడ్డ కట్టిపోతున్నాయి. యూకేకి వస్తే గ్లౌజెస్ మాత్రం తెచ్చుకోండి. అట్నే ముఖానికి మాస్కులు తెచ్చుకోండి. కంటే మెయిన్ గా చలికాలం. ఓహో అమెరికన్ రెడ్ బుల్. మొత్తానికి అయితే వాకింగ్ స్టార్ట్ చేసాం. చల్లగుంది. అయితే ఒక మంచి స్పాట్ కనబడ్డది. ఇంకోటి అందరితో అలా ఒకటి ఇస్తారు కదా మన ఇండియాలో ఏమంటా పవన్ మిస్టర్ పవన్ గిల్ల మీరు చూడు వీడియోలో కూడా ఆగని అయితే మనకు 20s ప్lenty అంట. పార్కింగ్ అంటే అరవడం కాదా ఇంగ్లీష్లో ఎప్పుడు అట్లా పెట్టేది? పార్కింగ్ అంటే అరవడం కాదంటే మరి నాకేం తెలుసు. రోడ్ పేరు ఎందుకు అట్లా పెట్టేది? మరి రోడ్ పేరు ఎందుకు పెట్టారంటే మనకైతే తెలుస్తుంది బ్రో. ప్రజెంట్ మనమైతే ఇల్ఫోర్డ్ 1 స్ట్రీట్ దగ్గరలో ఉన్నాం. B&Q బాత్రూమ్స్. ప్రజెంట్ గ్రోసరీ కోసం ఇడిల్. ఇక్కడ చాలా చీప్గా ఉంటాయంట గ్రోసరీస్. కమాన్ వి కెన్ ఎక్స్ప్లోర్ నౌ. యాపిల్స్ ఇంకో ఒక్క పీసు మన ఇండియన్ రూపీస్లోకి 50 రూపాయలు అంట. ప్రజెంట్ అయితే గ్రోసరీకి వచ్చేసాం. గ్రోసరీస్ 2 పౌండ్లు అంట కేజీ. 2 పౌండ్లు కేజీ అంట. కేజీ 2 pounds బ్రో. కేజీ 2 pounds అంటే 200 కంటే ఎక్కువ. 220 మన ఇండియన్ రూపీస్లో. చిన్న టమాటాలు, కుకుంబర్లు మన ఇంటికాడ అయితే 200కు 8 కిలోలు వస్తాయి ప్రజెంట్ ఉన్న రేట్కి.
అంటే మనం లాస్ట్ వీక్ వచ్చినాం కదా, అంతకుముందు మనకు తెలియదు. ఓ మన దొడ్డు మిరపకాయ బజ్జీలు వేసుకోనికి. ఓ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, స్పైసీ హబ్ అంట. రేట్లు తక్కువనే ఉన్నాయి. బై ద ఆనియన్స్, రెడ్ ఆనియన్. It's 99 pounds. అంటే 1 pound ఈ ఆనియన్స్కి, కేజీ ఆనియన్స్కి. ఇదైతే తక్కువనే ఉంది ఆనియన్స్ అయితే ప్రజెంట్. 100 రూపాయలు కిలో 100 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. ఇక మన కందగడ్డ, స్వీట్ పొటాటో, ఇంకా చాలా ఉన్నాయి. ఫైనల్గా గ్రోసరీస్ అయితే కొన్నాము. ఇదిగో ఎగ్స్, ఇంకా మన సామాన్లు క్యారీ బ్యాగ్లో తీసుకొస్తున్నారు. చలి మాత్రం గుద్దవలంగా ఉంది. ముందైతే బాబాయ్ కాకుండా పోతుండు. హే స్క్విరల్స్ ఇప్పుడే కనబడ్డాయి. బ్రోస్ ఎవర్రా మీరంతా? బ్లూబెర్రీయా? రే నువ్వు అట్లకి వెళ్ళా నువ్వు. హే పొట్టుడా, పొట్టి మా దగ్గర ఏం లేవురా అయ్యా, మాకేం లేదు. హే స్క్విరల్ కమాన్. నేను 5 పోసినాం కదా, 6 పోద్దాం. నేను 5 పోసినాం చేస్తున్నాం. ఇంకో ఇలా కొట్టి పస మిక్సీలు కొడుతుండే, చికెన్ ముక్కలు కొడుతుండే. మనం మిక్సీ లేకపోయినా సర్వైవ్ కావచ్చు. ఇలా కొట్టేసి లేకపోయినా చాకు లేకపోయినా మిక్సీలో వేయాలా. మిక్సీలో వేస్తే బెటరు. మొత్తానికైతే కర్రీ అయింది. నువ్వు లే, అందులో వేస్తున్నావు నీళ్లు పడుతుంది. అది ఎగ్జిట్ అయితే ఆఫ్ చేయి, ఎగ్జిట్ అయితే ఆఫ్ చేయి. వాటర్ ఎట్లా వేపర్ అవుతుంది. దానికైతే కర్రీ అయింది. ఇక మొత్తాన్ని వరునుకున్నాం. ఇప్పుడు తిని ఎంజాయ్ పండుగ. నేస్తా కుదరు చాలు. అన్నం వేసుకో. ఆఫ్ చేద్దామా కొంచెంసేపు? అది వేడిగా ఉంది కదా, వేడిగానే ఉంది కదా. బదిస్తుంది అది వేడి, ఇది వేడి అయితే నాకు బదిస్తుంది. ప్రజెంట్ అయితే మన రూమ్ బయట వర్షం పడుతుంది. మన వర్క్ పోయి రిటర్న్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. వర్షం పడుతూనే ఉంది.